నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంటర్నేషనల్ టైగర్స్ డేని పురస్కరించుకొని విశాఖలో ఫేమస్ అయినటువంటి మిల్లెట్ ఆర్టిస్ట్ విజయ్ గారు అయితే మిల్లెట్స్తో టైగర్ బొమ్మను అయితే గీయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విజయ్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఇంటర్నేషనల్ టైగర్స్ డే అంటే రకరకాలుగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. జూకి సంబంధించి ఒకలా చేస్తుంటారు, అటవీ శాఖకు సంబంధించి వాళ్ళు ఇంకొకలాగా సెలబ్రేట్ చేస్తుంటారు. కానీ మీరు మిల్లెట్స్తో ఆర్ట్స్ తయారు చేయాలని కాన్సెప్ట్ ఎలాగొచ్చింది సార్ టైగర్స్ బొమ్మలు వేయడానికి? యాక్చువల్గా అయితే నేను ఇది మిల్లెట్స్ని ప్రమోట్ చేసే పద్ధతిలోనండి. దీనికి ఏంటంటే అసలు టైగర్స్ డే అనేది కూడా రావడం, అందులో మనకి భారతదేశంలో టైగర్స్ మనకు అంతరించిపోతున్నాయి, వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను మెయిన్గా ఫోకస్ చేసి నేను ఎలాగ ఆల్రెడీ మిల్లెట్స్ని మీడియంగా పెట్టుకుని నేను పెయింటింగ్స్ చేస్తున్నాను. అంటే మిల్లెట్స్ మీడియంగా పెట్టుకునే ఎందుకనంటే నేను అది మెసేజ్. మిల్లెట్స్ని మీడియం అంటే ఏంటంటే మనం సాధారణంగా వాటర్ కలర్స్ తీసుకుని మీడియం తీసుకుని మనం పెయింటింగ్ చేస్తే వాటర్ కలర్స్ అని, ఆయిల్ పెయింట్ని మీడియంగా యూస్ చేసి ఆయిల్ పెయింటింగ్ అని, ఇట్లా చార్కోల్ని మీడియంగా తీసుకుని అట్లా నేను మిల్లెట్స్నే మీడియంగా తీసుకుంటున్నాను. దానికి కారణం, మెయిన్ కారణం ఏంటంటే హెల్త్ ఫుడ్. ఇది అందరూ ఫుడ్ తినాలి, చక్కగా హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో నేను లాస్ట్ ఇయర్ నుంచి చేయడం జరుగుతుంది. ఇలా నేను దీంట్లోనే నేను తీసుకునే సబ్జెక్ట్ కూడా ఎట్లా అంటే అందరికీ చూసే విధంగా, అందరూ తెలుసుకునే విధంగా ఉండాలని చెప్పి కొన్ని ఎంచుకుంటాను నేను. ఇట్లా ఇప్పుడు టైగర్స్ అనేవి కూడా మన భారతదేశంలో అంతరించిపోతున్నాయి. అట్లాంటి టైగర్స్ని కూడా నేను దీని మెయిన్ కాన్సెప్ట్గా తీసుకుని వాటిని కూడా దాంతో చేయడానికి ముఖ్య కారణం అదే అనమాట. ఆ విధంగా దట్టు మిల్లెట్స్తో చేయడమే కాకుండా నా ఆర్ట్ కూడా లింకప్ ఉండాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పెయింటింగ్ చేయడం జరిగింది. మిల్లెట్స్ని నేను ఓన్లీ టైగర్తో చేసి ఒక 70% ఏమో పిక్చర్ మిల్లెట్స్తో చేయడం, తర్వాత ఏమో మీకు ఒక 30% కలరింగ్ చేయడం అనేది జరుగుతుందండి. సార్ మిల్లెట్స్ అంటే ఎన్ని రకాల మిల్లెట్స్ దీనికి టైగర్ బొమ్మలు చేయడం కానీ, లేదంటే చాలా రకాల ఆర్ట్స్ ఇప్పటి వరకు మేము వేసానని చెప్పి అంటున్నారు కదా సార్, ఎన్ని రకాల మిల్లెట్స్తో తయారు చేస్తారు సార్ ఈ ఆర్టిస్టులు? యాక్చువల్గా అంటే నేను వాడే కలర్ని బట్టి, ఇప్పుడు సపోజ్ పోర్ట్రేట్ తీసుకున్నాను అనుకోండి, నేను ఒక 5 మిల్లెట్స్ తీసుకుంటాను. అరికెలు, కొర్రలు, సజ్జలు, రాగులు, ఇట్లా నేను ఒక 5 to 6 మిల్లెట్స్ని, నల్ల సాములు తీసుకుని నేను వీటితో చేయడం జరుగుతుంది. అది పోర్ట్రేట్ కాబట్టి. ఇప్పుడు ఇది యానిమల్కి వచ్చేటప్పటికి ఏమైపోతుంది మనకి, దానికి సంబంధం లక్కీగా ఇది ఎల్లో ఒకటి బాగుంది. తర్వాత ఈ బ్రౌన్ కలరు, ఇవి వచ్చే రియల్ కలర్సే, అవన్నీ మన మిల్లెట్స్లో ఉండే కలర్సే. వీటిని వాడుతూ కూడా టైగర్ కూడా కరెక్ట్గా సెట్ అయింది. అందు గురించి చూడడానికి టైగరు మీకు న్యాచురల్గా అనిపిస్తుంది. అట్లా ఇంకేమైనా ఆర్ట్ వేయడం జరిగిందా సార్ మిల్లెట్స్ సంబంధించి? నేను గతంలో మీకు తెలిసే ఉంటుంది కదా, చాలా వర్కులు చేశాను నేను. అంటే నేను ప్రతి ఫెస్టివల్ని నేను దాన్ని మెయిన్ కాన్సెప్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఫెస్టివల్స్ని ఎందుకు తీసుకుంటానంటే అందరూ ఫెస్టివల్ని ఫోకస్ చేసి చేసే వర్క్ పబ్లిష్ అవ్వడం వల్ల వాళ్ళంతా మిల్లెట్స్తో చూసి అది ఏంటి మిల్లెట్స్ అని ఆలోచించి ఏంటి ఈయన కలర్ వాడలేదా అని ఆలోచిస్తారు. నిజంగానే కలర్ వాడలేదు కాబట్టి ఇదేంటి, ఈ కలర్ ఏంటి మిల్లెట్స్కి, ఇదేంటి ఎర్రగా ఉన్నాయి ఏంటంటే రాగులని, ఇట్లా అరికెలని, సజ్జలని, కొర్రలని, ఎల్లోగా కొర్రలు ఉన్నాయి, ఇట్లా వీటిని గురించి తెలుసుకొని అచ్చా ఇది ఎందుకు ఏం చేస్తున్నాడు అనేది నా కాన్సెప్ట్. అది నేనేమో దీన్ని ప్రమోట్ చేయడం అనేది నా ఉద్దేశంగా నేను చేస్తున్నాను గతం నుంచి, ఎప్పటి నుంచో కూడా. సార్ ఇప్పుడు ఈ మిల్లెట్స్తోని టైగర్ ఆర్ట్ని మీరు వేయడం జరిగింది, ఎన్ని రోజులు సమయం పట్టింది సార్? ఇది ఎవరికైనా మీరు గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నారు సార్? యాక్చువల్గా అయితే ఇది నాకు ఒక 5 days పట్టిందండి ఇది చేయడానికి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కూడా పెయింటింగ్ కూడా ఉంది కాబట్టి 5 daysలో చేశాను. అంటే ఇంతకుముందు ఎక్కువ రోజులు పట్టేది, ఇప్పుడు తగ్గిపోయింది రాను కొంచెం దీంట్లో ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. ఇట్లా దీన్ని నేను ఏమనుకున్నానంటే ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికే ఇది గిఫ్ట్ చేద్దామన్న ఉద్దేశంతో నేను చేశాను. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన కలవడం అనేది కష్టం. నేను చేసుకుని ఇది రెడీగా పెట్టుకున్నాను. ఇది నాకు ఒక నా మెయిన్ ప్లాన్ ఏంటంటే, నా దగ్గర నేను ఇప్పటి వరకు చేసి పిక్చర్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా నేను కూడా ఈ పిక్చర్స్ అన్నీ ఎక్కువ గ్యాదర్ చేసుకుని వీటన్నిటితో కూడా ఎగ్జిబిషన్ పెడదామని ఉద్దేశం, నా మెయిన్ ఉద్దేశం. అందరూ పబ్లిక్ ఇప్పటి వరకు ఏంటంటే ఒక మీడియాలో ద్వారా, ఒక టీవీలో చూడడం, లేదంటే ఒక పేపర్లో చూడడం జరుగుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా పిక్చర్స్ ఏమైనా చాలామంది అడుగుతూ ఉంటుంటారు, ఫోన్ చేసి ఉంటారు, చూపిస్తారా అట్లా అని. అందు గురించి నాకు కూడా ఏమనిపించిందంటే ఒక ఎగ్జిబిషన్ పెడదాం, ఒక 50 పిక్చర్స్ దాకా ఎగ్జిబిట్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఎన్నో రకాల కొత్తగా కూడా చేయడం జరుగుతుంది.
సార్ మిలెట్స్తో ఇప్పటి వరకు ఎన్నో రకాల ఆర్ట్స్ని మీరు డిజైన్ చేశారని చెప్తున్నారు సార్. జనాల నుంచి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ అందుతుంది సార్? అంటే ఇలా చేయడం అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్. జనాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్ మీకు? జనాల నుంచే కాదండి, మీ మీడియా సోదరులు కూడా నన్ను అంటే జనాలకి తెలిసేది మీరు మధ్యలో మీరు మీడియం అంటే అసలు మీరు వాళ్ళకి చూపిస్తున్నారు. దాని ద్వారా నాకు కూడా పబ్లిక్ కూడా అసలు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ కూడా దాన్ని అసలు ఇష్టపడి దాన్ని నాకు మెసేజ్లు చేయడం కానీ నన్ను ఇలా ఎలా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దాంతో నేను ఏంటంటే ఇంకా నేను వాళ్ళు చేసే ఎంకరేజ్ వల్ల నేను ఇంకా చేయడం ముందుకెళ్ళడం జరుగుతుంది అట్లా. సార్ ఫ్యూచర్లో మీ గోల్ అంటే ఏం చెప్తారు సార్? ఇంకా ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఏమైనా తీసుకొని వచ్చి ప్రజలకి అవేర్నెస్ కల్పించడం కానీ, లేదంటే మీ మీ యొక్క టాలెంట్ని ప్రతిభని ఇంకా ఎవరికైనా ప్రజలకు చూపించాలనే ఉద్దేశం ఉందా సార్? యాక్చువల్గా అయితే ఇది నేనే మొదటిగా స్టార్ట్ చేశాను కాబట్టి మిల్లెట్స్తో బొమ్మలు చేయడం. ఇవి నేను దగ్గర దగ్గర 340 పిక్చర్స్ చేశాను ఇప్పటికొచ్చి. నేను ఇంకొక 70-80 పిక్చర్స్ చేసి నేను గిన్నిస్ బుక్ రికార్డ్ నేను అప్లై చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. అయితే దీంతో నేనేంటంటే నా ఆర్ట్నే ఇంకా డెవలప్ చేసి ఇంకా వేరే విధంగా ఇప్పుడు ఒక పోర్ట్రేట్ చేస్తున్నాం, ఒక ల్యాండ్స్కేప్స్ చేస్తున్నాం, లేదంటే ఇలా ఇవే కాకుండా ఒక కొత్త విధంగా కూడా చేయడం జరిగింది. మీకు నేను చూపిస్తాను. సార్ ఇప్పటికీ కూడా 350కి పైగా మిలిట్స్తోని రకరకాల డిఫరెంట్ ఆర్ట్స్ని అయితే చేయడం అయితే జరిగింది. చూసుకోవచ్చు. సార్ కూడా ఇప్పుడు ఒక ఆవు అండ్ చిన్న దూడ కూడా సంబంధించిన ఒక మిల్లెట్స్తో కూడిన సంబంధించి ఒక ఫోటో కూడా సార్ చూపిస్తున్నారు. దీని ప్రత్యేకత ఏంటో సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, దీని ప్రత్యేకత అసలు ఏంటి సార్? ఇది యాక్చువల్గా దీన్ని చాలా ఫేమస్ ఈ పిక్చర్స్ పిచ్వై పిక్చర్స్ అంటారు. ఈ పిచ్వై పిక్చర్స్ అంటే ఏంటంటే ఇవి రాజస్థాన్లోని నాథద్వారా అనే పట్టణం నుంచి ఓల్డ్ 15th సెంచరీ నుంచిలో స్టార్ట్ అయినాయి. ఇవి ఒక టెంపుల్కి రిలేటెడ్గా అంటే వాళ్ళ తాలూకా పద్ధతులు, వాళ్ళ తాలూకా సంస్కృతి, ఇలా కృష్ణుడికి రిలేటెడ్గా ఉండే ఈ ఒక సాంప్రదాయకమైన పిక్చర్స్ అనమాట. ఈ పిచ్వే పెయింటింగ్స్ అంటారు. ఈ పిచ్వే పెయింటింగ్స్లోని ఇవి అసలు అప్పుడు టెంపుల్కి ఎలా చేసేవారంటే ఒక పట్టు వస్త్రాలపైన న్యాచురల్ కలర్స్ అంటే పువ్వులుతో వచ్చే కలర్స్, రాళ్లతో వచ్చే కలర్స్ని తీసుకుని పట్టు వస్త్రాల మీద పవిత్రంగా వాటితో పెయింటింగ్ చేసి దీన్ని అక్కడ పెడుతుండేవారు. వీటిలో ముందు మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఒక మనకి నెమలిలు, తామర పువ్వులు, ఆకులు, తర్వాత ఈ గోవులు, ఇట్లా ఇవి కృష్ణుడు తాలూకా డాన్సు అండ్ కృష్ణుడు తాలూకా జీవిత చరిత్ర దీంట్లో చూపించడం ఇట్లా అనేది వాళ్ళ ప్రాముఖ్యత. వాళ్ళు వాటిని అసలు పిచ్వే అంటే ఏంటంటే విగ్రహం వెనక అని అర్థం అన్నమాట. అంటే వాళ్ళు ఎంత పవిత్రంగా ఎంత న్యాచురల్ కలర్స్ వాడి చేశారనేది నాకు ఒకసారి ఈ పెయింటింగ్ మీద నా మనసు వెళ్ళి నేనేం చేశానంటే వీటిని కొంతవరకు కలర్స్ వాడకుండా మిల్లెట్స్ కూడా న్యాచురల్ కలర్స్ వాటికుండే కలర్స్ని నేను వాడుతున్నాను కాబట్టి నేను మిల్లెట్స్ని కూడా ఉండే కలర్స్ని నేను తీసుకుని కొంత పిక్చర్ ఇందులో బయట నేను మామూలుగా పిక్చర్లో మీరు ల్యాండ్స్కేప్స్ కానీ లేకపోతే పోర్ట్రేట్స్ కానీ లేకపోతే ఇవి చూస్తున్నారు ఎలా చూస్తున్నారో అలానే నేను ఈ ఆవుని, తర్వాత దాని పిల్లని, తర్వాత ఇట్లా అదే కాకుండా ఇందులో కొన్ని పువ్వులు, తర్వాత డక్స్, ఇట్లా కొన్ని ఆకులు, ఇట్లా నేను కొంతవరకు పాగాన్ని మిల్లెట్స్తో చేసి నేను దీన్ని కొత్తగా మిల్లెట్స్ పిచ్వై అని చెప్పేసి నేను పిలవడం జరిగింది. ఈ పిచ్వే అనేది 15th సెంచరీ పెయింటింగ్, మన సాంప్రదాయబద్ధమైన పెయింటింగు. ఇది ఎంతో మంచి సంస్కృతిని తాలూకా మన కృష్ణుడు తాలూకా చరిత్రని వీటన్నిటిని చెప్తుంది. ఇది ఎంతో ఇష్టపూర్వకంగా అందరూ చూస్తారు కాబట్టి ఇలా నేను ఈ పిచ్వే పెయింటింగ్స్ని కొన్ని పెయింటింగ్స్ నేను ప్రజెంటు నేను మిల్లెట్స్తో చేయడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తాను. మీకైతే ఒకటి తయారై ఉంది కాబట్టి ఒక్కటి కూడా దీని మీద చూపిస్తున్నాను. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇది స్టోర్ ఉంటుందా? అందరికీ అదే డౌట్. ఎందుకంటే ఇది మిల్లెట్స్ కదా, రేపొద్దున మళ్ళీ దానికి ఫంగస్ పట్టచ్చు, ఏదైనా పాడవచ్చు, ఎట్లా అడుగుతారు. కానీ ఇది అలా లేదండి. నేను ఫస్ట్లో చూసి ఒక గత 3 months ఇలాగ ఫస్ట్ టైం చేసినప్పుడు నేను ఇబ్బంది పడ్డాను. కానీ అలా కాకుండా ఏదో పెస్ట్ కంట్రోల్ అది వాడేవని అదంతా లేకుండా ఇప్పుడు రెజిన్ మీరు చూస్తూ ఉంటుంటారు. రెజిన్ ఆర్ట్ అని ఒక క్రిస్టల్ క్లియర్ రెజిన్ని మనం ఒక లిక్విడ్లా ఉంటుంది, దాన్ని కలిపి పిక్చర్ మీద వేసేస్తే అది ఒక 24 hours తర్వాత ఒక గ్లాస్లా తయారైపోద్ది. అప్పుడు నేను కూడా ఏం చేశానంటే గ్లాసును వాడకుండా రెజిన్ని వాడి దీంట్లో నేను దీన్ని కాపాడడం జరుగుతుంది. అట్లా అప్పుడు ఇంకా మీకు జీవితాంతం ఎప్పటికీ పాడవు అనేటప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటాయంటే మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి నేను ఆ విధంగా దీన్ని పిచ్వై పెయింటింగ్ని దీన్ని మిల్లెట్స్ పిచ్వైగా చేస్తూ నేను దీన్ని కొన్ని పిక్చర్స్ చేయడం జరుగుతుందండి. సార్ ఈ మిల్లెట్స్ పిచ్వై చేశాను అంటున్నారు కదా సార్, ఇది చేయడం అంటే ఒక అద్భుతమైన విషయం అని చెప్పుకోవాలి సార్. ఇది చేయడానికి మీకు ఎంత సమయం పట్టిందంటారు సార్?
ఏదైనా కూడా పిక్చర్ బట్టేనండి. పిక్చర్ ఇప్పుడు సపోజ్ ఒక A3 సైజ్ ఒక టైం పడుతుంది, అదేవిధంగా A1 సైజ్ ఒక టైం పడుతుంది. అట్లా మనకి ఈ పిక్చర్స్ ఎంత సైజు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ టైం తీసుకుంటూ ఉంటుంది. ఇది ఇప్పుడు మీకు A1 సైజ్ పిక్చర్, అది 2/3 అంటే ఇంచుమించు నాకు నేను ఇందులో తయారు చేసింది కవ్వుని, తర్వాత డక్స్ని, తర్వాత నేను కొన్ని పువ్వుల్ని మాత్రమే చేయడం జరిగింది. ఇది నాకు ఒక 10 to 15 డేస్, అంటే 10 to 12 డేస్ ఇట్లా పడింది. సార్ ఇప్పటికీ మీరు చాలా రకాల ఆర్ట్స్ని మిల్లెట్స్తో గీయడం జరిగింది. ఎన్ని అవార్డులు మీకు రావడం జరిగాయి సార్? అంటే యాక్చువల్గా అయితే నాకు అవార్డ్స్ వస్తానున్నాయి. నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్ ఒకటి వచ్చింది. ఇట్లా నేను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నాకు అప్లై చేసుకున్నాను, అది కూడా వాళ్ళు వస్తున్నారు. ఇలా నేను ఇది అంటే ఫస్ట్ ఆర్టిస్ట్గా నేను ఉన్నాను కాబట్టి, లేరు కాబట్టి కంపల్సరీగా నాకే వస్తాయి. నేను ఇవే కాకుండా ఇంకా ఇందులో అద్భుతంగా ఏదైనా ముందుకెళ్దామనే ఉద్దేశంతో రకరకాల ప్రయోగాలు చేయడం జరుగుతుంది. ఇది నా ఉద్దేశం, వీటితో పాటు ప్రజలకు పడేటట్టు ఉండాలనేది నా కోరిక. అది వాళ్ళకు మెసేజ్ రూపంలో ఇవ్వడం జరగాలి. తర్వాత మన భారత సంస్కృతిని, సాంప్రదాయాల్ని తెలిసే విధంగా ఉండాలి, అట్లా అనమాట. అలా ప్లాన్ చేసుకుంటూ నేను ముందుకెళ్ళడం జరుగుతుందండి. సార్ ఫ్యూచర్ గోల్ అంటే ఏం చెప్తారు సార్? ఫ్యూచర్ గోల్ అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి నేను చెప్పేది, ఆర్టిస్ట్ అనే కాదు ఎవరైనా ప్రతి ఒక్కరికి వారి బాధ్యతగా తీసుకుని వారి వంతు హెల్ప్ అనేది చేయాలనేది, లేదంటే ఒక మంచి మెసేజ్ పబ్లిక్కి సంబంధించిన మెసేజ్గా ఉండాలని చెప్పి నా కోరిక. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం కదా. టైగర్స్ డే సందర్భంగా మిల్లెట్స్తో టైగర్స్ బొమ్మని గీయడమే కాకుండా ఇలా ఎంతో మందికి సంబంధించిన ప్రముఖుల ఆర్ట్స్ని అయితే మాత్రం మిల్లెట్స్తో ఇతనైతే విజయ్ గారు అయితే వేయడమే జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ క్రాంతితో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.